ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం. మీరు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి. బాబా బోధనలు. ఆదర్శ జీవనానికి ఈ సాధనాల సకల గుణాల సమ్మోహన స్వరూపం శ్రీ సాయిబాబా. బాబా జ్ఞాన వికాసాల పెన్నిది. బాబా సన్నిధి మనలో వికాసాన్ని కలిగిస్తుంది. బాబా దర్శనం మాత్రంతోనే మన వికారాలు, మన చంచలాల్యాలు పటాపంచలైపోతాయి. సాయి తత్వం, భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఓర్పు, దయ, ప్రేమ, సహనం, వినయం, విధేయత, రుజువర్తన, సత్యశీలం, సేవాభావాలు మేళవింపు. ఎవరికి అర్థం కాని ఉపనిషత్తులలోని భావాలను, వేదాల్లోని సారాన్ని బాబా చిన్న చిన్న మాటల హితోక్తులతో సులభంగా అర్థమయ్యేలా చెప్పారు. సాయి రూపాన్ని ధ్యానిస్తే మదిలో కలిగే వికారాలు తొలగిపోతాయి. అజ్ఞాన చీకట్లను తన జ్ఞాన ప్రకాశాలతో పారదోలే అద్భుత మూర్తి సాయి. ప్రేమతత్వమే సాయి తత్వం. బాబాకు ధనిక, బీద, చిన్న, పెద్ద తారతమ్యాలు లేవు. అందరికీ సమానంగా ప్రేమను పంచారు. మనుషులు పాపాలు తొలగించి జ్ఞాన దీపాలు వెలిగించడానికి, ఆదర్శ జీవనానికి బాటలు వేసి జీవిత పరమార్థాన్ని చాటడానికి ఈ భూమిపై మానవ రూపంలో అవతరించిన దైవం సాయిబాబా. పరిపూర్ణ వైరాగ్యం, అపార కారుణ్యం, సంపూర్ణ జ్ఞానం ముప్పటలా అలుముకున్నాయి సాయి తత్వం. ఈ జగత్తులోని సర్వంలోని చైతన్యమే ప్రసరిస్తూ ఉంటుంది. బాబా తన చక్కని సరళమైన బోధనలతో ఆదర్శ జీవనానికి బాటలు వేశారు. మనిషి ఎలా బతకాలో స్వయంగా జీవించి చూపారు. తన అవతార కాలాన్ని మానవాళిని ఉద్ధరించడానికే త్యాగం చేసిన కారుణ్యమూర్తి బాబా. మనిషి ఎలా నడుచుకోవాలి, ఏది మంచిది, ఏది చెడు అనేది వివేచించుకుని జ్ఞానాన్ని ప్రసాదించిన మహిమాన్వితుడు బాబా. బాబా తన బోధనల ద్వారా మనుషులని సాధన మార్గంలో ఒక్కొక్క మెట్టుపైకి ఎక్కించి ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకోవడానికి దారి చూపించారు. మహిమలతో కాదు, మానవత్వంతో బతకాలని చాటి చూపారు. సాధారణ జీవితం గడిపి మన జీవితాలని ధన్యం చేసిన బాబా తను భగవంతునికి పరిపూర్ణ సేవకుడునని చెప్పుకొని వినయ భూషణుడు. బాబా ఉపదేశం మనిషి ఉన్నతికి ఆదేశం. బాబా బోధన ఆదర్శం జీవనానికి సాధన. బాబా లయోల్లలు దుష్టబుద్ధులు, అవలక్షణాలు రూపుమాపుతాయి. బాబా మహిమలు మన వికారాలని విరిచేసి బతుకుల్ని తేబర్చే అమృత గుళికలు. బాబా చెప్పిన సూక్తులు భవి జీవితానికి స్ఫూర్తిదాయకాలు. బాబా హితోక్తి మనిషి జీవిత పరమార్థానికి దిక్సూచి. సాయి తత్వంలోని జ్ఞాన వికాసాన్ని, మానవత్వాన్ని వంట పట్టించుకుంటే బతుకు ఆనందమయం అవుతుంది, జీవితం ధన్యమవుతుంది. నేడు మనిషి ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితులు, చిక్కులకు ఏకైక పరిష్కారం సాయి తత్వమే. ఎవరికి అర్థం కానిదేది బాబా చెప్పలేదు. బాబా చూపించింది సత్య మార్గం. ఆ బాటలో నడిచి మంచిని పెంచుకోమన్నారు. సాయి బోధనలను మనసా వాచా కర్మన ఆచరిస్తే బతుకులు తీయనవుతాయి. యోగేశ్వరులు ఒక లక్ష్యం, కర్తవ్యం కోసం ఈ భూమిపై అవతరిస్తారు. కర్తవ్యం పూర్తయ్యాక శరీరాన్ని విడుస్తారు. అయితే తమ భావాలని అందరిలో నింపి వెళ్ళడం వల్ల అవి ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఆ సజీవ భావమే షిరిడి సాయి స్వరూపమై వెలుగుతుంది. ఓం సాయిరామ్. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.